అమరావతి రాజధాని పనుల్లో వేగం పెరిగింది. ముఖ్యంగా ట్రాఫిక్ కష్టాలను తీర్చే కీలకమైన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా ఉండవల్లి వద్ద జరుగుతున్న ప్రతిష్టాత్మక స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవేతో అనుసంధానం చేస్తూ గుంటూరు ఛానల్పై ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. కాంక్రీట్ పిల్లర్లపై స్టీల్ గడ్డర్లను ఏర్పాటు చేసే ప్రక్రియను మంత్రి దగ్గరుండి పరిశీలించారు. ఇంజనీర్లతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశమేంటంటే మొత్తం 88 స్టీల్ గడ్డర్లను ఇక్కడ అమర్చాల్సి ఉంది. అందులో ఇప్పటికే 20 గడ్డర్ల ఏర్పాటు విజయవంతంగా పూర్తయిందని ఇంజనీర్లు మంత్రికి వివరించారు. మిగిలిన పనులను కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. మరిన్ని అమరావతి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.